ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి వచ్చింది కదా. ఇంట్లో గనక కొబ్బరి దీపం వెలిగించినట్లయితే అఖండ ధనలాభం, అలాగే మనకి ఎన్నో రకాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుని ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే మీ పూజ గదిలో నారికేళ్ల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేళ్ల దీపం అని అంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ్ల దీపం కూడా ఒకటి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివరాత్రి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివునికి ఎలా పూజించాలి, పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో కనుక శివుణ్ణి పూజించినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ విధంగా శివపార్వతుల ఫోటోని అలంకరించుకొని పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకోండి. ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీలు ప్లేటు మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ల బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి దీన్ని నారికేళ్ల దీపం అని అంటారు. నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు 2 కొబ్బరి చిప్పలు వస్తాయి కదా. అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేటులో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ నారికేళ్ల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు. ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా 48 నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అలాగే మనం కొబ్బరికాయను పగలకొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా. ఆ కొబ్బరి నీటినే పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేళ్ల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి, లేదా ప్రవహించే నదిలో కూడా వదిలేయవచ్చు. శివునికి 3 కళ్ళు ఉంటాయి కాబట్టి, అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి కాబట్టి ఈ 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించటం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది.
కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు. ఈ నారికేళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను మీరు వింటారు. ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులిద్దరూ కూడా భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉంటారట. కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు. శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరి అయిన పుణ్యఫలితం లభించదు. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి పూజించినట్లయితే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజించినట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి. కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూతిని పెట్టుకోండి. మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూతిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.